బిడ్డకు కార్తీక్ తండ్రి కాదని తెలిస్తే నన్ను చంపేయండి. ఆపమ్మ నీ దొంగేడుపులు. నాకిప్పుడు మొత్తం అర్థం అయిపోయింది. మామూలుగా అయితే పెళ్లాపడం కుదరదని బంగారం లాంటి నా అల్లుడి మీద నిందేసి పెళ్లాపడానికి దీన్ని ఎవరితినో తెచ్చి నాటకాలాడిస్తున్నావు కదూ. పిచ్చి పట్టిందా నీకు? మందుకి డబ్బులకి కకుర్తిపడి కూతురికి ఇష్టం లేని పెళ్లి చేసి అన్యాయం చేస్తూ ఇప్పుడు నేను నాటకాలు ఆడుతున్నానంటావా? ఆపవయ్యా నీ గోలా. ఇష్టం లేకపోతే పెండ్లి పీటల మీద ఎందుకు కూర్చుంటాది? ఇదిగో 10 లక్షల ఎదురు కట్నం తీసుకొని మరి పెళ్లి చేసుకొని ఇక్క ఒప్పుకుంటాది. ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా. ఏంటి మృదుల, అసలేం జరుగుతుంది? 10 లక్షలు ఎదురు కట్నం తీసుకుని ఈ పెళ్లి ఒప్పుకోవడం ఏంటి? అసలు నువ్వేమన్నా సంతలో సరుకు అనుకున్నావా అమ్ముడు పోవడానికి? నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు మృదుల. నువ్వులే. నువ్వులే మృదుల, లే. రాయ్, నా కూతురు వదలరా. ప్రెసిడెంట్ గారు అలా చూస్తున్నారే, మాట్లాడరేంటి? చూడు బాబు, అమ్మాయి ఒప్పుకున్నాకే సంతకం పెట్టాకే మా ఊరి సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరుగుతోంది. మర్యాదగా వెనక్కి వెళ్ళిపో. క్షమించండి సార్. మృదుల నువ్వురా. రాయ్, నా బిడ్డ చేయి వదలరా. వదలవు. నువ్వు రా మృదుల. ఇక్కడ నన్ను ఎవరు అడ్డుకున్నా ఏం చేసినా సరే నిన్ను మాత్రం ఇక్కడ ఉండనివ్వను. ఈ పెళ్లి జరగనివ్వను. రా. రాయ్, వదలరా. నా కూతుర్ని అమ్ముకుంటాను, చంపుకుంటాను. నా ఇష్టాను. అడగడానికి నువ్వెవడిరా? నువ్వేమన్నా పెంచావా, పోషించావా? నేను తన స్నేహితుడు. మంచి కోరుకునేవాణ్ణి. నీలా అన్యాయం చేయాలనుకునే కసాయి తండ్రిని మాత్రం కాదు. మృదుల రా. నీ జీవితం అన్యాయం అయిపోయినా పర్వాలేదని నువ్వు అనుకున్నా సరే నేను మాత్రం ఊరుకోను. పద. నువ్వు వెళ్ళొద్దమ్మా. నిజంగా నీకు ఈ తండ్రి మీద ప్రేమ ఉంటే, ఈ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశం ఉంటే వాడి చెయ్యొదిలి పెట్టి వెళ్లి పీటల మీద కూర్చో. మాధవ్ గారు, మీకు దండం పెడతాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మా నాన్నకి ఇష్టమై చేస్తున్న పెళ్లి. మరి నువ్వే ప్రాణం అనుకో నిన్ను పెంచిన కుటుంబం. అక్కడ మానసి, అత్తయ్య, మామయ్య వాళ్ళు ఎవరు వద్దు. నాకెవరో వద్దు. నాకెవరో వద్దు. నా చావు బతుకు అన్ని ఇక్కడే. నా వల్ల ఎవరికి ఏ సమస్యలు వద్దు. మృదుల, నీ వల్ల సమస్యలేంటి మృదుల? నీ జీవితం నాశనం అవుతుంది. ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది. ప్లీజ్, నీకు దండం పెడతాను మృదుల. పద మృదుల. రాయ్, చెప్తే అర్థం కాదా నీకు? ఏమయ్యా ఊరి పెద్దలు, ఇక్కడింత గొడవ జరుగుతుంటే ఎవరూ మాట్లాడరంటే? మీ ఊళ్ళో పెళ్లిళ్లు బాగా జరుగుతాయి, ఏ అడ్డు ఉండదని నమ్మకంతో ఇక్కడికొస్తే నా బిడ్డ పెళ్లి ఎవడో వచ్చి ఆపుతున్నా ఎవరు పట్టించుకోరేంటి? ఏమిటయ్యా నీ గొడవ? నువ్వేమన్నా ఈ అమ్మాయిని ప్రేమించావా?
ఈ అమ్మాయి ఏమన్నా నిన్ను ప్రేమించిందా? నీకేమిటి సంబంధం? రేయ్, వీడిని బయటికి లాగేయండిరా. ఏయ్, అసలు మీరు మనుషులా రాక్షసులా? అక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతున్నా మీరు చూస్తూ ఊరుకుంటున్నారు. అసలు మీరు మనుషులేనా? అసలు ఇది ఊరేనా? హే, ఆపుతావా? మా ఊరు గురించి నీకేం తెలుసయ్యా? ఒక్కసారి అటు చూడు, అక్కడ ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయో చూడు. మేం పెళ్లిళ్లు చేసేటప్పుడు కులం డబ్బు ప్రధానం కాదయ్యా. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారా లేదా అన్నదే మాకు ముఖ్యం. నువ్వు ఇందాక నుంచి ఇంతగా అరుస్తున్నావే, ఈ అమ్మాయిని ఒక్క మాట చెప్పమను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని. ఇక్కడ ఈ పెళ్లి బలవంతంగా ఎలా చేస్తారో మేం చూస్తాం. అలాంటిదేం లేదు ప్రెసిడెంట్ గారు. నా కూతురికి పెళ్లి ఇష్టమే. ముందు వాడిని ఇక్కడి నుంచి బయటకు పంపించేయండి. అవునండి, ఇష్టం లేని పిల్లని తెచ్చి నా తమ్ముడికి కట్టబెట్టాల్సిన కర్మ మాకే పట్టింది. వాళ్ళ మాటలు నమ్మొద్దు సార్. నిజంగా అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళ నాన్న డబ్బు కోసం ఆశపడి బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాడు సార్. చూడు మృదులా, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి ఏ సంబంధం లేని ఈ ఊరి వాళ్ళే ఒప్పుకోరు. అలాంటిది నేను అడ్డుపడకూడదా? నేనేం కానా నీకు? చెప్పు మృదులా, నీకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పు. ఒక్క మాట. అక్కడ నీకోసం అత్తయ్య మావయ్య మానసి అందరు పిచ్చి వాళ్ళైపోతున్నారు. నీకు అన్యాయం జరిగితే వాళ్ళు బతకరు మృదులా. రా మృదులా. హే, ఆపుతావా? ఇష్టం లేనిదే అయితే నువ్వు ఇంతగా అడిగేంత వరకు ఉండదు. రేయ్, వీడిని బయటికి లాగేయండిరా. సార్ సార్, నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ మృదులా. అల్లుడు గారు, మీరు కూర్చోండి. నువ్వు కూర్చో బంగారం, నువ్వు కూర్చో. మంత్రి గారు, మీరు కానివ్వండి. ఏమండి, మీకు దండం పెడతాను. వీడు పచ్చి మోసగాడు. నా జీవితాన్ని అన్యాయం చేసినట్టే ఈ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు. ప్లీజ్ ఆపండి, మీకు దండం ఏయ్, పెడతాను. ఏం మాగుతున్నావే? పోవే, పో. నేను చెప్పేది వినండి. అన్యాయం దేవుడా. ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ఏదో ఒక దారి చూపించు. లేకుండా నేను ఉండలేను నాన్న. మానసికి యాక్సిడెంట్ అయ్యిందిరా. మృదుల మృదుల అని కలవరిస్తుందిరా. మృదుల కనిపిస్తే గానీ మానసి మామూలు మనిషి అయ్యేలా లేదురా. ఈ అమ్మాయి ఏమన్నా నిన్ను ప్రేమించిందా? అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారా లేదా అన్నదే మాకు ముఖ్యం. ఈ అమ్మాయిని ఒక్క మాట చెప్పమను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని. ఇక్కడ ఈ పెళ్లి బలవంతంగా ఎలా చేస్తారో మేము చూస్తాం.
మృదుల 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 రేయ్ మళ్ళీ వచ్చావేంట్రా? నీకు మాటలతో చెప్తే బుద్ధి లేదా? 4 తగిలిస్తే గానీ నీకు బుద్ధి వచ్చేలా లేదు. రేయ్ సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్. తర్వాత మీ ఇష్టం మీ ఇష్టం ప్లీజ్ అండి. ఏమిట్రా నువ్వు చెప్పేది? నేను ఈ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ప్రేమలో పడ్డానికి ఈ జ్ఞాపకమే కారణం. ఏమిటి నువ్వు అనేది? మీరు అడిగారు కదా ఈ అమ్మాయి నేను ప్రేమించిందా, నువ్వు ఆ అమ్మాయిని ఏమైనా ప్రేమించావు ఈ పెళ్లి ఆపుతున్నావని. ఎస్, నేను మృదులాని ప్రేమించాను. ప్రేమించకపోతే ఈ పెళ్లి ఆపడానికి నేనెందుకు ప్రయత్నిస్తాను? తనకు పెళ్లి అవుతుంటే నేనెందుకు విలువలాడిపోతాను? తన నా జీవితం, నా ప్రాణం. తను వెతుక్కుంటూ నేను పిచ్చి వాళ్ళ ఇక్కడికి వచ్చాను. తను లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? నువ్వు తన్ని ప్రేమించడం ఏంట్రా? అసలు నువ్వు నిజంగా ప్రేమిస్తే మా పెళ్లి చూపుల రోజు ఎందుకంత మౌనంగా ఉన్నావు? అవును, మౌనంగా ఉండిపోయాను. నా మనసులో ప్రేమని బయటికి చెప్పుకోలేక ఇప్పటి వరకు నేను మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసాక ఇప్పుడు నేను తన కోసం వచ్చాను. ఏమిటి, ఈ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తుందా? అవును సార్. చెప్పు మృదుల, నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. చెప్పు మృదుల. చెప్పు మృదుల. నువ్వు ఆగవయ్యా, నువ్వు లేమ్మా. ఇప్పుడు చెప్పు, నువ్వు కూడా ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావా? మన ప్రేమను మనం బతికించుకోలేకపోతే మన జీవితాలతో పాటు అక్కడ చాలా జీవితాలు బలైపోతాయి. అర్థం చేసుకో మృదుల, అర్థం చేసుకో. చెప్పు మృదుల, ప్లీజ్ చెప్పు మృదుల. చెప్పమ్మా. నిరీక్షణ వైపే నాశలేగా మది కుంచెలో నా ఊసులన్నీ అక్షరాలుగా ప్రియలేఖ రాసి పంపి చూడు నీకు. అర్థం చేసుకో మృదుల, చెప్పు మృదుల ప్లీజ్. నువ్వు నిజంగా అతన్ని ప్రేమిస్తే ధైర్యంగా చెప్పు. ఇక్కడ నువ్వు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు మృదుల ప్లీజ్. రేయ్, తమాషాగా ఉందా? నా బిడ్డని బలవంతంగా ఒప్పిస్తావా? ఏదో మా అమ్మాయి లేకపోతే చచ్చిపోయేవాళ్ళగా. అవును చేస్తాను. ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకునే ప్రేమ కాదు నాది.
ఇక్కడే చేస్తాను. మాధవ్ గారు, చెప్పు మృదుల, నీ బాధ నాకు అర్థం అవుతుంది. నా తపన నీకు అర్థం అవుతుంది. నా బాధ, నా భయం, నా తపన అన్నీ నీకు అర్థం అవుతున్నాయి. ఒప్పుకో మృదుల, ఒప్పుకో 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 ఒప్పుకో. అవును, ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మాధవ్ గారంటే నాకు ప్రాణం. మృదులా 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 పిచ్చి పిచ్చి వేషాలు వస్తే చంపేస్తానేమనుకుంటున్నావు? వీడిని ప్రేమిస్తున్నానంటావా? నరికి పోగులు పెడతా. రే వీరస్వామి, ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నువ్వు అసలు మనిషివా పశువా? ఇంకోసారి చేయి లేచిందంటే ఆ చేతిని నరికేస్తాను. అది కాదు ప్రెసిడెంట్ గారు, వీడేదో నా బిడ్డని మాయ చేసి మాట్లాడుకో. మనసులు కలిసిన మనుషుల్ని విడదీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఈ ఊరు చూస్తూ ఊరుకోదు. మీకే మీ ఆచారాలు మీకు నచ్చినట్టు చేస్తారు. నాకు రావాల్సిన డబ్బులు బొక్క, పైగా ఖర్చు అయిపోయిన డబ్బులు కట్టాలి. ఎక్కడి నుంచి తేవాలి? మీరు మీ డబ్బుల గోల. డబ్బులు 10 లక్షల కోసం మృదుల జీవితాన్ని నాశనం చేస్తారా? తన కోసం 10 లక్షలేంటి? అక్కడ ఆస్తులు మొత్తం వదులుకోవడానికి కుటుంబం ఎదురు చూస్తుంది. నా బిడ్డని పుట్టాక లాక్కెళ్లిన కుటుంబం, నన్ను జైలుకు పంపించిన కుటుంబం నాకొద్దయ్యా. నా అల్లుడితోనే నా కూతురు పెళ్లి జరగాల. ఆడపిల్లంటే అయ్యే చెప్పినట్టు వినాలా, అయ్యే చెప్పినట్టే సావాలా? రే వీరస్వామి, నోరు మూయి. ఆడపిల్లను తక్కువ చేసి మాట్లాడితే నాలుగు చీరేస్తా. మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వీళ్ళిద్దరికి ఈ క్షణంలోనే పెళ్లి చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఆహాహాహా, బాగుందండి మీ ఆచారం. పెళ్లి మధ్యలో ఎవడో వచ్చి ప్రేమిస్తున్నానంటే వాడికిచ్చి పెళ్లి చేసేస్తారన్నమాట. శానా బాగుంది. ఇప్పుడు ఈళ్ల పెళ్లి మధ్యలో ఇంకెవడో వచ్చి ప్రేమిస్తున్నానంటే వాడికి కూడా ఇచ్చి పెళ్లి చేస్తారా? ఇదంతా నాటకమయ్యా, మీకు అర్థం కావట్లే? నిజమో నాటకమో ఈ ఊరి అమ్మవారే తేలుస్తుంది. నిజమో నాటకమో ఈ ఊరి అమ్మవారే తేలుస్తుంది. చూడబ్బాయి, మీరిద్దరూ ప్రేమించుకున్న మాటే నిజమైతే మా ఊరి అమ్మవారు సంకేతం ఇస్తుంది. అప్పుడు మీ పెళ్లి మేమే దగ్గరుండి జరిపిస్తాం. ఒకవేళ మీ ప్రేమ నాటకం అని తేలితే నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళవు. పెద్దలు నిర్ణయించిన ప్రకారమే ఇక్కడ పెళ్లి జరిగి తీరుతుంది. రేయ్, అమ్మవారి విగ్రహాన్ని తీసుకురండిరా. శబ్దగుణకం ఆకాశం విశ్వజనకం ఆకాశం సకల కథనాన్ని
సాక్షిగ వీక్షించే అనంతనయనం ఆకాశం అనంతనయనం ఆకాశం యుగాలు క్షణాలకైనా నిగూఢ నిజాలకైనా సాక్షం విశాల గగనం సాక్షం విశాల గగనం సాక్షం విశాల గగనం శివం శివం భవ హరం హరం శివం శివం భవ